రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను ధ్యానం చేసుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ 2 వచనాలలో ఎన్నో విలువైన సంగతులు పౌలు గారు మాట్లాడడం జరిగింది. వాటిని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనము ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి, మనకు యుక్తమైన సేవ ఏంటి అనేది. 2, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే మనం మారాలా, రూపాంతరము చెందాలా. ఈ 2 విషయాలు ప్రాముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సహాయాన్ని కోరుకున్నాం కాబట్టి ఆయన తప్పకుండా తెలియచేస్తారనే విశ్వాసంతో ముందుకు వెళ్దాం. 12వ అధ్యాయం మొదటి వచనంలో కాబట్టి సహోదరులారా అన్నారు. పౌలు గారు రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో లేక పిల్లలతో సహోదరులారా అని పిలుస్తూ ముందు కాబట్టి అన్నారు. కాబట్టి అంటే పైన ఏదో జరిగింది, అది జరిగింది కాబట్టి, లేకపోతే పైన ఏదో వ్రాయబడింది, అలా వ్రాయబడింది కాబట్టి అని అర్థం. ఏం వ్రాయబడింది పై అధ్యాయంలో లేక పై వచనాలలో ఏం వ్రాయబడింది అంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 11వ అధ్యాయం 34వ వచనంలో 33 నుండి కూడా చాలా విలువైన సంగతులే. ఏంటవి అంటే 33 నుండి చదువుకుందాం. ఆహా అంటే అబ్బా ఎంత మధురంగా ఉందో ఆ మాటలో భావం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. దేవుని యొక్క బుద్ధిని జ్ఞానము దాని బాహుళ్యము ఎంతో గంభీరమంట. అలాగే ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు అంటూ ప్రభు మనసెరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు. అసలు ఆయన జ్ఞానాన్ని ఆయన బుద్ధిని మనం అంచనా వేయలేం, చాలా గొప్పవి. ఆయన తీర్పులు చూస్తామా, ఎంతో శక్యము కానంత గొప్పవి. ఆయన మార్గములు అగమ్యములు, మనకు తెలీదు అవి ఎలా ఉంటాయి అనేది. ఆయన తీర్పు ఇచ్చిన తర్వాత అంటే ఇచ్చే వరకు మనకు తెలీదు. ఆయన మార్గం ఎంత గొప్పదో కూడా మనం చూసే వరకు తెలీదు. అంత గొప్ప దేవుని గురించి మాట్లాడుతూ ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు అంటే ఎవరికి తెలీదా అంటూనే 2వ మాట ఏమన్నారు అంటే ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ఆయన మనసు ఎవరికి తెలుసు, ఆయనకు ఆలోచన చెప్పగలిగినంత గొప్పవారు ఎవరున్నారు అంటూనే ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు. 3 ప్రశ్నలు వేశారు ఆయన. ఆయన మనసు ఎవరికి తెలుసు, ఆయనకి ఎవరు ఆలోచన చెప్పగలరు, ముందుగా ఆయనకిచ్చి ఎవరు ప్రతిఫలాన్ని పొందగలరు. అంత గొప్ప దేవుడు కదా ఆయన. ఆయన మనసు తెలుసుకోవడం మనకు కష్టమే. అలాగే ఆయనకు ఇలా చేస్తే బాగుండేది ప్రభువా, అలా చేస్తే బాగుండేదేమో, మీరు ఇలా ఎందుకు చేశారు అని ఆలోచన చెప్పడము కష్టమే. అలాగే మరొక విషయం ఏంటి అంటే ముందే ఆయనకిచ్చేసి ఏం చేస్తావో నాకు తెలియదయ్యా, నాకు దేనితో సంబంధం లేదు, ఇదిగో నేను ఇది చేసా, నాకు ఇది వచ్చింది, ఇది నీకు ఇచ్చేస్తున్నా అని ముందే ఆయనకిచ్చి ప్రతిఫలాన్ని పొందగలిగిన వాడు ఎవడు అని మాట్లాడుతున్నారు. ఈ మాటలు చెప్పి కాబట్టి అన్నారు 12వ అధ్యాయం మొదటి వచనంలో. అంటే మీకు ఆయన మనస్సు తెలుసుకోవాలని ఉన్నా, ఆయనకి ఏదైనా ఆలోచన చెప్పాలని మీకున్నా,
ఆయనకిచ్చి ఆయన నుండి ప్రతిఫలాన్ని మీరు పొందాలనుకున్నా ఇదిగో ఇది చెయ్యండి అని క్రింద వచనాల్లో చెప్పారనమాట ఆయన. కాబట్టి అంటే అర్థం ఏంటంటే, మీకు ఆయన మనసు తెలుసుకోవాలని ఉందా, ఆయనకిచ్చి ప్రతిఫలాన్ని పొందాలని ఉందా, అయితే ఒక పని చేయండి అంటున్నారు. ఎందుకు కాబట్టి అన్నారంటే, అవి మనం తెలుసుకోవడం కష్టం, కానీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకుంటాం, ఎలా తెలుస్తాయి మనకి ఆయన గురించి అంటే ఆయన చెప్తున్నారు. కాబట్టి సహోదరులారా, రోమాలో ఉన్న పిల్లలారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. పౌలు గారట బ్రతిమలాడుతున్నారట రోమాలో ఉన్న పిల్లలను. ఎందుకు అంత అవసరం ఏంటి ఆయనకి? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, రోమాలో ఉన్న సంఘం పౌలు గారి వలన స్థాపించబడలేదు. పెంతుకొస్తు పండుగ దినమును ఆచరించడానికి వెళ్ళిన వారిలో అక్కడ వాక్యాన్ని విని పేతురు గారి మాటలను విని బాప్తిస్మం తీసుకుని వచ్చిన వారిలో ఎవరో ఒకరు రోమాలో సంఘాన్ని స్థాపించి ఉండాలి అనేది మనం గతంలో నేర్చుకున్న విషయాలు. అలా నేర్చుకున్న వారికి నాయకుడు లేకపోయినా చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్నారు. అది గుర్తించిన పౌలు గారు వారికి లేఖ వ్రాయాలి అనుకుని ఆయన మనసు ఎరగడం కష్టం కదా, కానీ మీరు తెలుసుకోగలరు. ఆయన దగ్గర నుంచి ప్రతిఫలం పొందాలనుకుంటున్నారు కదా, ముందిచ్చి పొందగలిగిన స్థితి మీకుంది. ఎందుకంటే దగ్గరే ఉండి నేర్చుకోలేని కాలంలో మీకెవ్వరు మీ పైన నాయకుడు లేకపోయినా దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్న సంఘం మీది. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఇంకా మీరు దేవునికి దగ్గరగా మారాలి అంటే మీరు కొన్ని పనులు చేయాలి. అవేంటి అంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములు ఆయనకు గనక సమర్పించుకోగలిగితే, అంటే దేవుని మనస్సు మీకు తెలియాలంటే, ఆయనిచ్చే ప్రతిఫలాన్ని మీరు పొందాలంటే మీరు ఒక పని చేయాలి. ఏంటది? మీ శరీరములను పరిశుద్ధపరచుకోవాలి. ఫస్ట్ దేవుని మనస్సు తెలియాలి అంటే, నీకు దేవుడిచ్చే ప్రతిఫలం పొందాలంటే మీరు ఏం చేయాలి అంటే మీ శరీరములను పరిశుద్ధపరచుకోవాలి. 2, పరిశుద్ధపరచేసుకున్నాం, బాప్తిస్మాలు తీసేసుకున్నాం అనుకుంటే సరిపోదు. పరిశుద్ధపరచబడిన మీరు దేవునికి ఇంకా అనుకూలంగా, ఇంకాస్త అనుకూలంగా, అసలు సంపూర్ణంగా ఆయనకు అనుకూలంగా మారిపోయేలా మీ దేహాలు ఉండాలి. 3, బ్రతికుండగానే మీ దేహం ఆయన పని కొరకు ఖర్చు అయిపోవాలి. మీ దేహాలు పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి నచ్చినట్లుండాలి, అవి ఏ పనైనా చేయగలిగిన స్థితిలోనే ఇంకా ఉండాలి మీ అవయవాలన్నీ. ఇలా ఉంటే మాత్రం, ఇలా ఉండి మీ దేహాలు దేవుని పనికి సమర్పించగలిగితే ఆ సేవ దేవునికి ఇష్టమైంది. ఎప్పుడైతే ఆ సేవ దేవునికి నచ్చుతుందో ప్రతి విషయాన్ని దేవుడు నీకు తెలియచేయడానికి ఇష్టపడతారు. నువ్వు ఆయన మనసు తెలుసుకోగలవు. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, దేవుడు ఏం ఆలోచిస్తున్నారు, దేవుడు ఏం కోరుకుంటున్నారు, దేవునికి ఎలాంటి జీవితం అంటే ఇష్టం, దేవునికి ఎలాంటి సేవ అంటే ఇష్టము మనకు అర్థం కావాలంటే మొట్టమొదటిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీ శరీరములు ఆయనకు సమర్పించుకోవాలి. మన దేహం ఆయనకు సమర్పిస్తే ఆయన మనస్సు మనకు అర్థమవుతుందంట. మళ్ళీ చెప్తున్నా, మన శరీరము ఆయనకు సమర్పిస్తే ఆయన మనస్సు మనకు తెలియచేస్తారంట. మన శరీరం ఆయనకి ఇవ్వడం అంటే మూడొచ్చినప్పుడు ఏదో ఒకటి దేవుని పని, ఆవేశం వచ్చినప్పుడు ఎవరో చేస్తుంటే చూసి చేసేటట్లు కాదు. ఈ శరీరము ఆయనకు అప్పగించి, అంటే ఈ శరీరాన్ని ఆయనకిచ్చి, నీ మనసు నాకు చెప్పయ్యా అని అడిగే ముందు నీవిచ్చే శరీరము
పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి నచ్చినట్లు ఉండాలి, ఏ పనైనా చేయగలిగిన అంటే మాట్లాడగలిగిన స్థితి నోటికి ఉండాలి, పరిగెత్తగలిగిన స్థితి పాదాలకు ఉండాలి, ఆలోచించగలిగిన స్థితి బుర్రకు ఉండాలి. అంటే నీ అవయవాలన్నీ చురుకుగా పనిచేస్తూ ఉంటే పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి నచ్చినట్లుండాలి, చురుకుగా ఉండాలి. ఈ 3 కలగలిపి ఉన్న రోజు ఇలాంటి శరీరము గనక ఇదిగో ప్రభువా నా తనువు ఇదిగో అని నువ్వు ఇవ్వగలిగితే, ఒరే ఒకసారి ఉండ్రా నా మనసు నీకు చెప్తా అంటారట దేవుడు. ప్రభువా నీ మనసు ఏంటో నాకు తెలియదు, నిన్ను అడిగే ధైర్యం నాకు లేదు అని చెప్పడానికి ముందు ఆయన మనకు చెప్తున్న మాట ఏంటి అంటే, నా మనసులో మీ పట్ల ఎన్నో కోరికలున్నాయి, ఎన్నో ఇష్టాలున్నాయి, ఆ ఇష్టాలు మీకు చెప్పాలనుకుంటున్నా నేను. కానీ అవి మీరు తెలుసుకోవాలంటే ముందు మీరు ఏం చేయాలి అంటే, ఇదిగో నాకు ఇలా ఉండి మీ దేహాలు నాకు ఇలా సమర్పిస్తే అప్పుడు నేను నా మనస్సుని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనకు ఒక విషయం తెలుసు, దేవుని దగ్గర ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అంటే మనం భయభక్తులు కలిగి ఉండాలనే విషయం గతంలో మనం నేర్చుకున్న విషయం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఆయన మర్మము తెలిసి ఉన్నది అని కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం 25:14. ఇప్పుడు దేవుడు మరొక విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. అదేంటి అంటే, నా మనస్సుని నీకు చెప్పాలనుకుంటున్నా, ఇంకా చెప్పనా, ఏదైనా ఇలా అయితే బాగుంటుందేమో ప్రభువా అని ఒకవేళ నువ్వు చెప్పాలనుకుంటే, నువ్వు చెప్పేది నేను వినాలి అంటే మొదట నువ్వు నా దగ్గరికి ఎలా రావాలి, నువ్వు దేహాన్ని నాకు ఎలా సమర్పించాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి, నాకు నచ్చినట్లుగా ఉండాలి, సజీవంగా ఉండాలి. ఈ 3 లక్షణాలు కలిగిన శరీరం ఏదైతే దేవునికి అప్పగించబడుతుందో అలాంటి దేహం కలిగిన వారికి దేవుడు తన మనస్సు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. చెప్తారా? ఆయన మనసును తెలియచేస్తారా? మనం ఏదైనా సలహా ఇస్తే తీసుకుంటారా? మనకు తెలుసు కదా, చరిత్రలో ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిజంగానే తన దేహాన్ని దేవునికి సమర్పించిన జీవితం అబ్రహాము గారిది. చాలా పవిత్రంగా ఉంచుకున్నారు, దేవునికి నచ్చినట్లుగా మార్చుకున్నారు. వృద్ధుడైనప్పటికీ అంటే ఆయన యవ్వనంలో ఆయన 175 సంవత్సరాలు బ్రతికారు కదా. 75 సంవత్సరాలకే దేవుని దగ్గరకు వచ్చిన ఆయన 175 సంవత్సరాలు దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ వెళ్ళినప్పుడు తన శరీరము ద్వారా ఎలాంటి నష్టము అవమానము దేవునికి కలగకుండానే చూసుకున్నారు. కాబట్టి దేవుడు తన మనస్సులో ఉన్న ప్రతి కోరికను అబ్రహాము గారికి తెలియచేయడానికి ఇష్టపడ్డారు. మనకు తెలుసు కదా, దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాలి అనుకున్నప్పుడు అబ్రహాము గారితో చెప్పారు, నీ గర్భవాసము నుండే నా కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తాను అబ్రహాము అని. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, నా దినమును చూడాలి అని మీ తండ్రి అయిన అబ్రహాము అనుకున్నాడు, చూసి సంతోషించాడు అని. ఎందుకు అబ్రహాము గారికి ఈ విషయం అప్పుడే తెలియబడింది అంటే, అబ్రహాము గారు చాలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి నచ్చిన పనులను చేస్తూ తన శరీరములో ప్రతి అవయవము దేవుని పనికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఆయన మనస్సుని తెలుసుకోవడానికి ఆయనకు అవకాశం కలిగింది. ప్రభువా ఎవరి ద్వారా నీ కుమారుని పంపాలనుకుంటున్నావో నాకు చెప్పవా అని వెంటబడలేదు అబ్రహాము గారు. అబ్రహాం నీ కుమారుని ఇస్తానయ్యా. ఆ కుమారుని ఎందుకు ఇస్తానో తెలుసా? అతని నుండే నా కుమారుడు ఇక్కడికి రావాలి, భూమి మీదకి రావాలి అని తన మనస్సును అబ్రహాము గారికి తెలపడానికి దేవుడు ఇష్టపడడానికి కారణం ఏంటి అంటే, తన దేహంలోని ప్రతి అవయవము దేవుని పని కొరకే ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డాడు. స్వజనుల నుంచి విడిచి వెళ్ళాలి అన్నప్పుడు అయ్యో వీళ్ళని విడిచి వెళ్ళడమా అని చింతించలేదు, వెనక్కి తిరిగి చూసుకోలేదు, అక్కడికి వెళ్ళాక నా పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు. ఆయన నీ ఇష్టం ప్రభువా అన్నారంతే. అందుకే ఆయన మనస్సును తెలుసుకోగలిగారు. అలాని శోధించి ఏం చేయబోతున్నావు ప్రభువా, ఎవరి ద్వారా ఇవ్వబోతున్నావు ప్రభువా, నాకు ఇవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా ప్రభువా అని ఆయన ఏం శోధించలేదు. దేవుడే తన మనస్సుని అబ్రహాము గారికి తెలపడానికి ఇష్టపడ్డారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు తన మనస్సును అబ్రహాము గారికి చెప్పడానికి ముందు అబ్రహాము గారు తన దేహాన్ని పరిశుద్ధమైనదిగా దేవునికి నచ్చినదిగా సజీవంగా ఇవ్వడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఈరోజు
దేవుని మనస్సులో ఉన్న ఏ విషయమైనా మనం కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడు అంటే ఇదిగో ఈ 3 లక్షణాలు కలిగిన మన దేహాన్ని ఆయనకు సంపూర్ణంగా సమర్పించగలిగితే. కానీ మన దేహం దేవునికి ఎక్కడ సంపూర్ణంగా సమర్పిస్తున్నాం? కొంచెము కూడా దేవుని పనిలో మన దేహాలు అలసట పడడానికి మనం ఇష్టపడట్లేదు. చాలా సుకుమారంగా ఇంక ఇతరితర వాటిల కోసం ఎంతైనా కష్టపడతాం, ఎంతైనా ఖర్చు పెడతాం. దేవుని పనికి మాత్రం ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నాం మనం ఈరోజు. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆయన మనస్సును తెలుసుకోగలిగిన వాడు ఎవడు అంటే ఒక రకంగా లేడు. ఒకవేళ తెలియాలంటే ఇదిగో ఇలా చేస్తే అని తెలుపుతాడు. ఇలా చేయగలిగిన వారు అరుదుగా ఉన్నారు అనేది అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుని మనస్సు అబ్రహాము గారికి తెలిసింది. ఈ లోకానికి తన ప్రియకుమారుని పంపబోతున్నారా? ఆయన వచ్చి ఇలాంటి త్యాగం చేయబోతున్నారా? ఆ కుమారుడు ఇదిగో నా కుమారుడైన ఇస్సాకు నుండి లేదా నా నుండి, నా గర్భవాసం నుండి వచ్చే సంతానంలో నుండి రాబోతున్నాడా అని చాలా సంతోషపడ్డారండి అబ్రహాము గారు. కారణం ఏంటి అంటే తన జీవితాన్ని సజీవంగా పరిశుద్ధంగా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డారు కాబట్టి. అలాంటి పరిచర్య, అలాంటి సేవ దేవునికి నచ్చుతుంది కాబట్టి నచ్చారు అబ్రహాము గారు. ఆయనతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డారు దేవుడు. కొన్ని బిరుదులతో ఆయనను సత్కరించడానికి ఇష్టపడ్డారు. ఇక రెండో విషయం ఏంటి అంటే ఆయనకి మనం ఆలోచన చెప్పగలమా? చెప్పగలం. ఎప్పుడు? మన శరీరములు పరిశుద్ధంగా ఆయనకి నచ్చినట్లుగా సజీవంగా ఇవ్వగలిగినప్పుడు. ఇది కూడా మనం అబ్రహాము గారిలోనే చూస్తాం. ఎలా చూస్తాం? ఆయనకి సలహా ఇచ్చేంత పరిస్థితి మనకుందా అంటే మనకు తెలుసు కదా, లోతు గారి విషయంలో ఆయన బేరసారాలు ఆడతారు దేవునితో కదా. అది నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు మౌనంగా తలంచలేదు. ప్రభువా 50 మంది ఉంటే కాపాడతావా? ఒక సలహా, ఒక ఆశ, ఒక రిక్వెస్ట్. 50 మంది అంటే 50 మంది ఉంటే కాపాడొచ్చు కదా ప్రభువా. 50 మంది నీతిమంతులను నాశనం చేయడం కరెక్ట్ కాదుగా ప్రభువా. 50 మంది కోసమైనా నువ్వు ఆ పట్టణం అంతా కాపాడితే బాగుంటుంది. తర్వాత 50 మంది పట్టణాన్ని కాపాడతారు, నీ వైపు తిప్పుతారేమో. పోనీ ఒక 5గురిని తగ్గించుకుందాం. 45, 40, 30, 20, 10 బేరం ఆడుతున్నారు ఆయన. దీనిని ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఆయనకు ఒక ఆలోచన చెప్తున్నారు. ఏంటి ఆలోచన తెలుసా? 50 మంది ఉంటే కాపాడు ప్రభువా, 10 మంది ఉన్నా కాపాడు ప్రభువా అని 50 నుండి 10కి దిగినప్పుడు దేవునికి అర్థమైంది ఏంటో తెలుసా? అక్కడ లోతు బ్రతుకుతున్నాడు, లోతుని బ్రతికించమని అబ్రహాము నన్ను అడుగుతున్నాడని అర్థం చేసుకున్నారు ఆయన. అందుకే 10 మంది ఉంటేనే కాపాడుతాను అన్నప్పటికీ 10 మంది లేకపోయినా లోతు గారి కుటుంబాన్ని కాపాడారు ఆయన. అంటే ఇక్కడ మనం చెప్పొచ్చు, సలహా అంటే మీరు మరొక మామూలు అర్థం కాదు, కానీ ఆయన ఆలోచన నీతిమంతుల్ని కొందరున్నా కాపాడు ప్రభువా అని ఒక సలహా. ఎందుకు ఆయన ఆ మాట చెప్పగలిగారు? అసలు బేరవాడే ధైర్యం ఆయనకి ఎక్కడది అంటే వారిద్దరి మధ్య ఉన్న చనువు అలాంటిది కదా. ఎందుకంటే ఇదిగో ప్రభువా నీ కొరకు నేను నా పట్టణాన్ని వదిలేసి నువ్వు రమ్మంటే వచ్చేసానే, నా వాళ్ళందరినీ వదులుకొని నేను వచ్చినప్పుడు, నేను నీ బిడ్డగా బ్రతుకుతున్నప్పుడు, నీ కొరకే బ్రతుకుతున్నప్పుడు ఇదిగో నా కొరకు నువ్వు ఈ ఒక్క విషయంలో ఆలోచించలేవా? ఆ లోతు కుటుంబాన్ని కాపాడలేవా? అంటే ఆయన మనసు తెలుసుకోవాలి అన్నా, ఆయనకు ఒక సలహా ఇవ్వాలి అన్నా, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలాన్ని పొందాలి అన్నా ఇదిగో మనం ఏం చేయాలి అంటే మన దేహాలను దేవునికి సజీవంగా సమర్పించుకోవాలి అని పౌలు గారు రోమాలో ఉన్నవారికి చెప్తూ నేడు మనకి కూడా చెప్తున్నారు. కానీ ఈరోజు దేహాలను పవిత్రపరుచుకునే వారెందరూ? దేవునికి నచ్చినట్లుగా మార్చుకోగలిగిన వారెందరూ? ఇంకా చెప్పాలి అంటే అన్ని అవయవాలు బాగుండగా దేవుని కొరకు ఇచ్చేవారెవరు? అలా ఇవ్వగలిగితే మాత్రం, ఎవరైనా సరే అలా ఇవ్వగలిగితే మాత్రం అబ్రహాము గారిలా దేవుని మనస్సు తెలుసుకోవచ్చు, దేవునికి ఒక సలహా కూడా ఇవ్వచ్చు. అవును, అబ్రహాము గారు ముందుగానే ఆయనకి ఇచ్చేశారు. ప్రతి దానిలో ముందుగా ఆయనకిచ్చి ఆయన నుండి ప్రతిఫలాన్ని పొందుకున్నారు ఆయన. ఈ మొదటి వచనాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు అబ్రహాము గారి జీవితం కరెక్ట్గా సెట్ అవుద్ది అక్కడ మనకి. అలాంటి సేవ చేశారు అబ్రహాము గారు, అది దేవునికి నచ్చింది. అలాంటి సేవే మీరు చేస్తే అంటే మీరు రక్షణలోనికి వచ్చారు, జాగ్రత్తగా బ్రతుకుతున్నారు, మీ పైన నాయకుడు లేకపోయినా బ్రతుకుతున్నారు, వెరీ గుడ్. కానీ
ఇంకా ఎక్కడో చిన్న లోపం జరుగుతుంది. ఆ లోపాలను గనక మీరు సరిచేసుకొని సంపూర్ణంగా మీ దేహాలను దేవునికి సమర్పించగలిగితే ఎంత బాగుంటుందో. మీరు అలా చేసుకోండి అయ్యా అని బ్రతిమలాడుతున్నారు పౌలు గారు. ఇక్కడ మనం ఒక మాట చూసాం కదా, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అన్నారు ఆయన. అంటే రోమాలో ఉన్న పిల్లలను పౌలు గారు బ్రతిమలాడుతున్నారు. ఏమని? నాన్న ప్లీజ్ రా, మీరు చాలా బాగా పనిచేస్తున్నారా, మీ విశ్వాసాన్ని చూస్తే ఎంత గొప్పగా అనిపిస్తుందో, మీ పైన నాయకుడు లేకపోయినా మీకు మీరుగా ఇంత స్థాయికి రావడం చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ నేను ఒక్క సలహా మీకు చెప్పాలనుకుంటున్నా. దేవుని ప్రేమను బట్టే సుమా, ఇందులో నాకు ఎలాంటి ఇది లేదు. దేవుని వాత్సల్యను బట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. నా మాట వినండి అయ్యా, నా మాట వినండి రా. ఈ ఒక్కటి చేస్తే మీరు మరింత విస్తరిస్తారు, మీ పేరు మరింత మారుమ్రోగిపోతుంది, సర్వలోకములో మీరు చేస్తున్న సువార్త వినబడుతుంది, అందులో ఇది కూడా చేరుతుంది, ఈ విషయం కూడా చేరుతుంది అని వాళ్ళని బ్రతిమిలాడి చెప్తున్నారు ఆయన. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంత బ్రతిమలాడుతున్నారు పౌలు గారు? ఆయన కన్న పిల్లల అంటే చాలా ఆధారాలను బట్టి అక్కడున్న సంఘాన్ని ఆయన కన్నది కాదు అని మనకు తెలుసు. మరి ఆయన కనకపోయినా వాళ్ళ విషయంలో ఎందుకంత బ్రతిమలాడుతున్నారు అంటే, ఎన్నో విషయాలలో మిగిలిన వారి కంటే రోమాలో ఉన్న పిల్లలు చాలా బాగున్నారు. ఇలాంటి మీరు ఇంకొంచెం కష్టపడితే, ఇదిగో ఈ విషయంలో మీరు లోపంగా ఉన్నారు, ఇది మీరు కొంచెం సరి చేసుకోగలిగితే మీ స్థితి చాలా బాగుంటుంది అని చెప్పాలి అనేది పౌలు గారి ఆలోచన. ప్రియులారు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు బ్రతిమలాడుతున్నారు? అయ్యలారా మీరు ఇలా చేయండి, అనలారా మీరు ఇలా చేయండి, ఇదిగో ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇదిగో ఈ విషయంలో మీకు లోపంగా ఉంది, ఇదిగో ఇది నేను మిమ్మల్ని కావాలని ఖండించి మాట్లాడటం లేదు, ప్రేమ, దేవుని ప్రేమను బట్టి మీకు చెప్తున్నా. ఎందుకో తెలుసా? ఈ ఒక్క చిన్న విషయంలో మీరు బాగుంటే దేవుడు మిమ్మల్ని చాలా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. కాబట్టి ఒక్కసారి నా మాట వినరా, ఒక్కసారి నేను చెప్పే మాటను ఆలోచించరా అని రోమాలో ఉన్న సంఘాన్ని బ్రతిమలాడుకుంటున్నారు పౌలు గారు. ఈరోజు మనకు అర్థం కావలసిన విషయం ఏంటి అంటే, దేవుని మనస్సు మనం తెలుసుకోవాలన్నా, దేవునికే మనం ఆలోచన చెప్పాలి అన్నా, దేవుని నుండి ప్రతిఫలాన్ని పొందాలి అన్నా మనము చేయవలసిన పని ఏంటి అంటే, ఈ దేహాన్ని పరిశుద్ధపరచి అనుకూలపరచి అన్నీ బాగుండగా దేవునికి అప్పగించగలగాలి. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది దేవుని నుండి మనం ఏమీ తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు. ఒక చిన్న సమస్య వస్తే ఈ సమస్య విషయంలో దేవుని ఆలోచన ఏంటి అని మనం పరిశీలించుకోలేకపోతున్నాం ఎందుకు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎదుటివారి గురించింది అయినప్పుడు మనము కూడా దేవునికి ఏదైనా ఒక సలహా ఇవ్వగలిగితే, ప్రభువా వీళ్ళ గురించి నీకు తెలుసు కదా, మరి వీళ్ళ విషయమై నువ్వేమనుకుంటున్నావు నాయన, ఇదిగో వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు చేసేదాన్ని వెనుకున్న నీ ఆంతర్యం ఏంటి అని మనం దేవుని ఎదుట ఒక విషయాన్ని పెట్టాలి అంటే, సలహా అంటే ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళగలగాలి అంటే ఆ స్థితిలో మనం ఉన్నామా? నువ్వు నా దగ్గరికి ఈ విషయాన్ని తెచ్చినందుకు నేను ఆలోచించాను, నీ మనసును అర్థం చేసుకున్నాను, నీ కోరికను తీర్చడానికి నేను ఇష్టపడుతున్నాను అని క్రియల రూపంలో దేవుడు తన ప్రతిఫలాన్ని మనకి ఇవ్వాలి అనుకున్నప్పుడు పొందగలిగే స్థితిలో మనమున్నామా? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న. కాబట్టి అంటే ఆయన తన మనసును చెప్పాలనుకుంటున్నారు, కాబట్టి ఆయన మన సలహా తీసుకోవాలనుకుంటున్నాడు, కాబట్టి ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి మీరేం చేస్తారంటే, ఆ మూడింటిని చేయగలిగే స్థితిలో మీరు ఉండాలంటే మీరు ఒక పని చెయ్యాలి. మీ శరీరములు గత ఆదివారమే మనం మాట్లాడుకున్నాం. ఆత్మయే జీవింపచేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్న మాట ఎందుకు వ్రాయబడింది అనే విషయాన్ని మాట్లాడుకున్నాం మనం. నిజంగా శరీరంతో ఏం పని లేదా అంటే, ఎందుకు లేదు? పని లేకపోతే ఇంత అద్భుతంగా ఈ దేహాన్ని ఎందుకు దేవుడు రూపొందిస్తారు? ఉంది. కానీ ఆయన చెప్పిన విషయంలోని ఆంతర్యం ఏంటి అనేది గత వారం మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కూడా దేవుడు మనకు తెలుపుతున్న విషయం ఏంటి తెలుసా? అసలు మనం నిత్య జీవానికి వెళ్ళాలా, నిత్య నరకానికి వెళ్ళాలా అనేది మనము బ్రతికుండగా మనం చేసే పనులు లేక మన చేత పనులు చేయించే ఈ దేహాన్ని బట్టే మనం ఒక ప్రదేశానికి నిర్ణయించబడతాము అనేది మరొకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ప్రియులారా. కాబట్టి మొదటి వచనంలో
దేవుడు కోరుకునే సేవ, యుక్తమైన సేవ ఏది అంటే సజీవ యాగముగా అవయవాలన్నీ చక్కగా పనిచేస్తూ ఉండగా ఈ పని చేసే అవయవాలన్నీ పవిత్రంగా ఉంచుకొని మనం సేవ చేస్తే అది దేవునికి నచ్చే సేవ. అలాంటి సేవ చేయమని బ్రతిమలాడుతున్నారు పౌలు గారు. ఇక రెండో విషయం ఏంటి అంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. లోకంలో కొన్ని మర్యాదలు ఉన్నాయా, వాటిని మనం అనుసరించకూడదా? వద్దంటున్నారు. అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపక. లోకంలో కొన్ని మర్యాదలు ఉన్నాయి, దేశానికి కొన్ని మర్యాదలు ఉన్నాయి, జీవితానికి కొన్ని మర్యాదలు ఉన్నాయి, అంటే కొన్ని అలవాట్లు, కొన్ని ఆచారాలు ఉన్నాయి. అవి ఏంటి, ఎంతవరకు అనేవి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నిజంగా లోక మర్యాద ఉంటుందా అంటే మీకు మీ అందరికీ తెలిసిందే కదా, లోతు గారి విషయంలో మనకు కనిపిస్తుంది. ఒకసారి చూస్తారా మాట? ఒకసారి అంటే ఉంది, లోకంలో కొన్ని మర్యాదలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. అవి ఎప్పుడా ఇప్పుడా అని చెప్పాలనుకోవట్లా నేను, కానీ ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి మనం చూడగలిగితే ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనం, లోతు గారి కుమార్తెలు అనుకున్న విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనంలో, అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. వీరు ఆలోచించింది ఏంటి, వీరు చేసింది ఏంటి అనేది నేను చెప్పాలనుకోవట్లా, కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే సర్వలోక మర్యాద చొప్పున అనే పదం మనకు కనిపిస్తుంది కదా. అంటే లోకంలో ఒక మర్యాద ఉంది, సర్వలోకానికి ఒక మర్యాద ఉంది. అంటే లోకంలో మర్యాద అనేది ఒకటి ఉంది అని మనకు అర్థమవుతుంది. అలాగే మరొక మర్యాదను మనం చూడొచ్చు. అదేంటి అంటే ఇదే ఆదికాండము 29వ అధ్యాయం 26వ వచనం. 29వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ యాకోబు గారు రాహేలు గారి కోసం కొలువు చేసిన తర్వాత లాబాను గారు లేయ గారిని ఇచ్చారు భార్యగా. తెల్లారి చూసుకున్న తర్వాత యాకోబు గారు లాబాను గారి దగ్గరికి వచ్చి అడిగారు, అదేంటి నేను 7 సంవత్సరాలు కొలువు చేసిన రాహేల్ కోసం కదా, నువ్వు నాకు లేయనిచ్చేవేంటి అని అడిగినప్పుడు లాబాను గారు చెప్తున్న సమాధానం ఏమని? అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్నిచ్చుట మా దేశ మర్యాద కాదు. మా దేశానికి ఒక మర్యాద ఉంది, అంటే ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక ఆచారం, ఒక అలవాటు ఉంది. మర్యాద అంటే అది, అంటే కొన్ని సంప్రదాయాలు ఉంటాయి ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క ప్రాంతానికి. అలాగే సర్వలోకానికి ఒక మర్యాద ఉంది, అది వివాహం చేసుకుని పిల్లల్ని కనడం. అది దేవుడు ప్రారంభంలోనే చెప్పిన మాట. అలాగే మనం లాబాను గారిని చూస్తున్నప్పుడు వాళ్ళ దేశంలో ఒక మర్యాద ఉంది, వాళ్ళ దేశంలో ఒక మర్యాద ఉంది. అదేంటి అంటే చిన్నమ్మాయికి పెళ్లి చేయాలంటే ముందుగా పెద్దమ్మాయికి పెళ్ళయి ఉండాలి. దీన్ని బట్టి చూస్తే లోకంలో కొన్ని మర్యాదలు ఉంటాయి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన మర్యాద ఉంటుంది. అయితే మరి వీటిని ఆచరించాలా అంటే వాటిని అనుసరింపక, అంటే లోక సంబంధమైన ఆచారాలకు మీరు విలువనీయక దాన్ని ఆపి మీరేదో చేస్తే మీకు ఉత్తమము అని చెప్పాలనుకుంటున్నారు పౌలు గారు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే రోమాలో ఉన్న సంఘం చాలా మంచిది, చాలా బాగుంది, కానీ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. అదేంటి అంటే దేవుని మనస్సును తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు, ఏదో బ్రతికేస్తున్నారు చక్కగా జాగ్రత్తగా నాయకులు లేకపోయినా, కానీ దేవుని మనస్సు తెలుసుకునే అవకాశం మీకుంది, ఇదిగో ఇలా చేస్తే మీకు తెలుస్తుంది అని చెప్పారు ఆయన. రెండవది ఏం చెప్తున్నారు అంటే దేవుని చిత్తమేంటో తెలుసుకుని మీరు మారి నూతనపరచబడాలి అంటే ముందు మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను అనుసరించే వారికి దేవుని చిత్తమేంటో తెలియదా అంటే ఈ వచనం ప్రకారం తెలియదంటుంది బైబిల్. అందుకని చెప్పిన మాట ఏంటంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఈ లోకపు అలవాట్లు కొన్ని ఉన్నాయి, అవి దేవునికి విరుద్ధమైనవి, అలాంటివి మీరు ఆచరించొద్దు. అదేంటండి మా చుట్టూ ఉన్నవాళ్ళు మరి మాతో కలవాలంటే మేము అనుసరించకపోతే ఎలా అని వాళ్ళు కొందరైతే, మేము గతంలో ఇవన్నీ చేసి వచ్చిన వాళ్ళు ఏనండి ఇది పెద్ద తప్పేం కాదనిపిస్తుంది కాబట్టి చేస్తామనే వాళ్ళు మరికొందరైతే,
ఇలా రకరకాల కారణాలను చూపించి ఏం పర్వాలేదులే అనుకునే వారితో పౌలు గారు చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ లోక మర్యాదను నీవు అనుసరించకూడదు. ఒకవేళ అనుసరిస్తే దేవుని చిత్తం ఏంటో నీకు తెలీదు. అంటే దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని మనసే, దేవుని కోరికలే. అంటే దేవుని కోరిక కానీ, దేవుని మనస్సు కానీ, దేవుని ఇష్టాన్ని కానీ మనం తెలుసుకోవాలి అంటే మన దేహాలను పవిత్రంగా దేవునికి అప్పగించడం మాత్రమే కాదు, మనం చేయవలసిన రెండవ పని ఏంటి అంటే ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. అంటే దేవుని మనస్సు తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. అయితే దేవుని మనసు తెలుసుకోవాలి అంటే మనం చేయవలసిన పనులు రెండున్నాయి. ఒకటి, సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి అప్పగించాలి. రెండు, ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. అదేంటండి, ఈ లోకంలో బ్రతుకుతున్నాం కదా, ఈ లోకంలో బ్రతుకుతున్న మనము వాటిని అనుసరించకపోతే కష్టం కదా, ఇబ్బంది కదా అంటారేమో. ఓకే, ఈ లోకంలో అనుసరించి ఈ లోకానికి వేరుగా ఉండడం నీకు కష్టమైతే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. లోకానికి దగ్గరై లోక మర్యాదను అనుసరిస్తే దేవునికి దూరం అవుతావు. దేవునికి దగ్గరై నువ్వు జీవించాలి అంటే ఈ లోక మర్యాదను విడిచిపెట్టు. ఇది బైబిల్ చెప్తున్నమాట. లేదండి, నేను లోకంలో బ్రతుకుతున్నాను, ఈ లోకంలో జీవించాలి, నేను ఒంటరిగా బ్రతకలేను, నా చుట్టూ ఉన్న సమాజానికి అనుకూలంగా కొన్ని విషయాల్లో నేను కలవాలి అని కనుక నువ్వు అనుకుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అలా అనుకున్నంత కాలం నువ్వు నాకు దగ్గరకు రాలేవు, నా ఇష్టాన్ని నువ్వు తెలుసుకోలేవు. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఆచారాలు అలవాట్లు అనేవి ప్రారంభం నుండే ఉండక్కర్లా, మధ్యలో కొత్తవి చాలా వస్తూ ఉంటాయి. ఒక్కొక్క కాలాన్ని ఒక్కొక్క పీరియడ్లో కొన్ని అలవాట్లు వస్తూ ఉంటాయి. పీరియడ్ మారిన తర్వాత కొన్ని అలవాట్లు మారుతూ ఉంటాయి, కొన్ని అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కానీ అన్ని విషయాలను ఆలోచించి ఇది లోక మర్యాద దేవుని చట్టమా అని ఆలోచన చేసుకోవాలి. అది లోకానికి సంబంధించిందే అయితే లోకంలో ఉంది కాబట్టి నేను చేస్తానంటే కుదరదు. అది దేవునికి నచ్చుతుందా లేదా, దేవునికి ఇష్టమైందా కాదా అనేది తప్పకుండా మనం ఆలోచన చేసుకోవాలంటుంది వాక్యం. అందుకే ఆయన చెప్పిన రెండో మాట ఏంటి అంటే, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి అంటే మీ మనస్సు మారి నూతనం అవ్వాలి. దేవుని ఇష్టం తెలుసుకోవడానికి మన మనస్సు మారి నూతనం అవ్వాలా, రూపాంతరం పొందాలా. మనందరికీ తెలిసింది ఏంటంటే, మన మనస్సు మారి నూతనం అవ్వడం అంటే మారు మనస్సు పొంది మనం బాప్తిస్మం తీసుకోవడం అనేది ఎందుకు అంటే పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికని మనకు తెలుసు. ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు వారి నామములో బాప్తిస్మం పొందితే అలాంటి వారికి పరిశుద్ధాత్మ అనే వరము వస్తుంది. అలాంటి వారు చివరి వరకు జాగ్రత్తగా బ్రతికితే పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇది మనకు తెలిసిన విషయం. కానీ ఈరోజు దేవుడు రెండో విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటో తెలుసా? నా ఇష్టమేంటో నీకు తెలియాలి అంటే నీ మనస్సు మారి నూతనమై రూపాంతరం పొందాలి. ఇంతకీ మనం మారు మనసు ఎందుకు పొందాలి అంటే పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి. దానికంటే ముందు పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద ఉండగానే దేవుని ఇష్టమేంటో మనకు తెలియడానికి. భూమి మీద మనం ఉండగా దేవుని ఇష్టాన్ని తెలుసుకుని ఆ ఇష్టాన్ని నెరవేరిస్తే మనం పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. ఇది జరగాలి అంటే మనం ఈ లోక మర్యాదను అనుసరించక మారు మనసు పొందాలి. లోక మర్యాదను అనుసరిస్తూ మారు మనసు పొందితే ఫలితం ఉండదు. ఒకవేళ లోక మర్యాదను అనుసరించకపోయినా, మార్పు చెందకపోయినా ఫలితం ఉండదు. అంటే ఈ లోక మర్యాదను విడిచిపెట్టాలి, మనస్సు మారి నూతనమై రూపాంతరం కూడా పొందాలి. ఈ రెండూ జరిగితే విడవవలసినది విసర్జించవలసినది విసర్జించి పొందవలసినది పొందితే అప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. అందుకే దేవుని చిత్తం ఎలాంటిదో ఈ వచనంలో వ్రాయబడిన మాట. దేవుని చిత్తం ఎలాంటిదట? ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం. మనకి దేవుని చిత్తాలు తెలుసు. కొన్ని మూర్ఖుల నోరు మూయించడం దేవుని చిత్తము, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించడం దేవునికి ఇష్టము, జారత్వమునకు దూరంగా పారిపోవటం దేవునికి ఇష్టము, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించడం దేవునికి ఇష్టము. ఇలాంటివి మనం చాలా చదువుకున్నాం. ఇష్టము, వాంఛ, కోరిక అని పదాలు పెట్టుకొని చాలా నేర్చుకున్నాం. కానీ ఆయన ఇష్టము
ఏంటో తెలుసుకున్నాం, కానీ ఆ ఇష్టం ఎలాంటిది అంటే ఉత్తమమైనదట. ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే ఎత్తైనది ఏంటి, ఉత్తమమైనదేంటి, గొప్పదేంటి అంటే దేవుని ఇష్టం అంట. దేవుని ఇష్టము చాలా ఉత్తమమైంది అంటే గొప్పది, అలాగే మనం అనుసరించడానికి అనుకూలమైనది. అదా నేను చేయలేనండి, నా వల్ల కాదండి, మా స్థాయికి మించిందండి అని చెప్పగలిగేలా ఏముండదట. ఆయన ఇష్టం ఉత్తమమైంది, ప్లస్ మనకు అనుకూలమైనది, మనం చేయడానికి అనుకూలమైనది, సరి అయినది, చేయలేని పరిస్థితిలో ఉండేది కాదు, మనం చేయగలిగినదే, మనం నెరవేర్చగలిగినదే ఆయన ఇష్టమట. మరియు మూడవది ఏంటి అంటే సంపూర్ణమైనది అదేనట. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన ఆయన ఇష్టం మనకు తెలియాలి అంటే, అన్నిటికంటే ది బెస్ట్ అనుకున్నది మనం తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తాం కదా. ఏ విషయమైనా కావచ్చు, ఇది చాలా బాగుంటుందంట అనగానే అది ఎక్కడ దొరుకుద్ది అంటాం, అక్కడికి ఎలా వెళ్ళాలి అని అడుగుతాం, దాని ఖరీదు ఎంత ఉంటుంది అని ఆలోచిస్తాం, అంతే కదా, అది మనం సంపాదించుకోవడానికి. మరి దేవుని ఇష్టం కూడా అన్నిటికంటే పైనుందట, ఉత్తమం అదేనట, అన్నిటిలో ఉత్తమమైంది అదేనట. రెండవది ఏం చెప్పారు, అనుకూలమైనదట. మూడవది సంపూర్ణమైనదట, పరిపూర్ణమైనది అదేనట. మరి ఈ మూడు లక్షణాలు కలిగిన దేవుని ఇష్టం మనకు తెలియాలి అంటే మనము మారు మనసు, లేకపోతే మన మనస్సును మార్చుకుని నూతనపరచుకొని రూపాంతరము పొందాలి. మనసు మారి నూతనమవుట వలన రూపాంతరము పొందితే కానీ ఉత్తమము, అనుకూలము, పరిశుద్ధమైనటువంటి దేవుని ఇష్టం మనకు తెలియదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రెండు వచనాల సారం ఏంటి అంటే దేవుని ఇష్టమేంటో మనం తెలుసుకొని బ్రతకాలంటే మన శరీరాలను సజీవంగా ఆయనకి సమర్పించడంతో పాటు ఈ లోక మర్యాదను ప్రక్కన పెట్టి మనస్సును మార్చుకొని నూతనపరచబడాలి. లోక ఆచారాలను ప్రక్కన పెట్టేయాలి, మనస్సును మార్చుకోవాలి. బాగా వినాలి, ఆచారాలను ప్రక్కన పెట్టాలి, మనస్సును మార్చుకోవాలి, శరీరాన్ని సమర్పించాలి. మనసు మారాలి, శరీరం సమర్పించాలి, ఆచారాలను ప్రక్కన పెట్టాలి. అప్పుడు మాత్రమే దేవుని మనస్సు ఏంటో తెలుసుకోగలం, దేవుని ఇష్టమేంటో తెలుసుకోగలం. అలాగే ఆయన మనస్సుని, ఆయన ఇష్టము తెలుసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ అసలు ఆయన మనసు ఎలాంటిది, ఆయన ఇష్టం ఎలాంటిదో ముందు తెలుసుకోవాలి. అది కనుక అర్థమైతే, అబ్బో అన్నిటికంటే ఉత్తమమైనది ఆయన కోరికే అని మనకు అర్థమైతే, మనం చేయడం పెద్ద కష్టమైంది కాదు అనే సంగతి మనకు అర్థమైతే తప్పకుండా మారు మనసు పొందడానికి ఇష్టపడతాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. మనలో చాలామంది మనస్సును మార్చుకుని నూతనపరచబడ్డవారమే కదా. మరి దేవుని చిత్తం మనకు తెలిసిందా? దేవుని మనస్సు మనకు అర్థమైందా? దేవునికి ఆలోచన చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామా? దేవుడు ఏదైనా బహుమానం ఇవ్వాలి అంటే పొందగలిగిన స్థితిలో మొదటి వరుసలో మనం ఉన్నామా? ఇవన్నీ ఏమో తెలియదు కానండి, మేమైతే మారు మనసు పొందామండి, బాప్తిస్మం తీసుకున్నామండి, ప్రతి వారం రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంచుకుంటున్నామండి, ఇక మిగిలిన దేవుడు తెలుపుతారా లేదనేది ఆయనకే వదిలేస్తున్నామండి అన్నట్లున్నారా? ఈ రాత్రి మారు మనసు పొంది రూపాంతరం చెందాను, నేను నూతన సృష్టిని అనుకునే వారందరూ వేసుకోవలసిన ప్రశ్న ఏంటి అంటే, దేవుని ఇష్టం ఉత్తమమైందా, సంపూర్ణమైందా? అయితే ఆ ఇష్టం నాకు తెలిసిందా? ఆ ఇష్టం నాకు తెలిసిందా? తెలిసింది అనుకుంటున్నానా? ఉత్తమమైన, సంపూర్ణమైన, అనుకూలమైన ఆయన ఇష్టం నాకు తెలిసిందా? ఇది ఈ రాత్రి మనం వేసుకోవలసిన ప్రశ్న. నాకు తెలిసిందా?
తెలియలేదు అంటే వెంటనే మనం వేసుకోవాల్సిన రెండో ప్రశ్న ఏంటి అంటే, నేను మార్పు చెందాను అనుకుంటున్నాను కానీ నా మార్పు దేవుని దృష్టికి అనుకూలంగా లేదన్నమాట. నేను అనుకుంటున్న మారానని, నేను అనుకుంటున్న పవిత్రపరచబడ్డానని, నేను అనుకుంటున్న రూపాంతరం చెందానని, నేను అనుకుంటున్న నూతన సృష్టిగా మారానని, కానీ ఇవి నేను అనుకునేవే, నా తండ్రి అనుకుంటున్నవి కాదు. ఆయన గనక అనుకుంటే ఆయన ఇష్టం మనకు తెలుస్తుంది. ఆ ఇష్టం నెరవేర్చడమే మన పనిగా భావించి పని చేస్తాం. కానీ ఈరోజు మనం ఆ స్థితిలో లేము అంటే అర్థం ఏంటి అంటే, మన మార్పు ఆయనకు నచ్చేలా లేదు. మనం తృప్తిపరచబడడానికి, మనల్ని తృప్తిపరచుకోవడానికి మాత్రమే సరిపోతుంది ఇది. నేనండి మారుమనసు పొందానండి, ఎప్పుడు 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితమే నేను బాప్తిస్మం తీసుకున్నానండి, పరిచర్యకు పరుగులెడుతున్నానండి అని చెప్తున్నావా? ఓకే, చెప్పులే. కానీ నిజంగా నీ పరిస్థితి, నీ మార్పు దేవుని మనస్సును ఆకర్షించిందా? ఎలా మారావు నువ్వు? ఎలా మారావు? రూపాంతరం ఎలా చెందావు? అందరూ చేస్తున్నారు కాబట్టి వెళ్ళి మునిగావా? అయితే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉండవు. ఇంతకాలమైనా బాప్తిస్మం తీసుకోకపోతే బాగోదనుకుని తీసుకున్నావా? అయితే నువ్వు రూపాంతరం సరైన రీతిలో పొందినట్లు కాదు. ఆయన ఇష్టం నీకు తెలియదు, ఆయన మనసు నీకు అర్థం కాదు, ఆయనకి నువ్వు ఆలోచన చెప్పలేవు, ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని నువ్వు పొందలేవు. మన మార్పు ఎలా ఉండాలి అంటే రూపాంతరము చెందినట్లు ఉండాలి. రూపాంతరము అంటే మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. రూపాంతరం అంటే ఎలా ఉంటుంది అంటే మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు వారు పొందారు. ఒకసారి ఆ మాట చూసుకుని ముగించుకుందాం మనం. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 1 నుండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. రూపాంతరం అంటే ఎప్పుడూ చూసేది కాకుండా ఏదో క్రొత్త రూపంలోనికి మారడం. ఆ రూపాంతరం చెందినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారు మీకు తెలిసిందే కదా ఈ విషయం. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ముఖ్యులైన ముగ్గురిని, పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, ముగ్గురిని వెంటబెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారయ్యా అంటే రూపాంతరం పొందడానికే వెళ్ళారట. అది ఏకాంతంగా వెళ్ళారట. అప్పుడు రూపాంతరం చెందినప్పుడు ఆయన ఎలా మారారు అంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఎలా ఉందట? ఎప్పుడూ చూసేలా కనబడట్లేదు వాళ్ళకి. ఒక సూర్యుని చూస్తున్నామా అన్నట్లు కనబడుతుంది. సూర్యుడిని చూడగలం అసలు మనం? ఆ కాంతిని తట్టుకోగలమా? కష్టం కదా. ఆ కిరణాల తాకిడిని మనం తట్టుకోలేం. అంటే గొప్ప వెలుగు కనబడుతుంది యేసుక్రీస్తు వారి ముఖంలో ఎప్పుడు? రూపాంతరం చెందినప్పుడు. అంటే ఆయన పాపం చేయలేదు, ఆయన మనసు మార్చుకోవాల్సినంత అవసరం లేదులే. కానీ మనకి ఇక్కడ కావాల్సింది రూపాంతరం చెందితే ఎలా ఉంటామనే దానికోసం తీసుకున్నాను. మళ్ళీ మీరు యేసుక్రీస్తు వారు కూడా పాపం చేశారా ఏంటండి, ఆయన కూడా మారు మనసు కావాల్సి వచ్చిందా, మనం ఇలా తీసుకోకండి. మనం ఇక్కడ రూపాంతరం చెందినప్పుడు ఎలా ఉంటారు ఒక మనిషి అనేది తెలుసుకోవడానికి మాత్రమే తీసుకుంటున్నాం. రూపాంతరం చెందినప్పుడు ఆయన ముఖం ఎలా ఉందట? సూర్యునిలా ప్రకాశిస్తుందట. అంటే గొప్ప వెలుగు, తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. అలాగే ముఖం అయిపోయింది, మిగిలిన అవయవాలను చూస్తే పైనంతా ఒక వస్త్రం వేసుకున్నట్టుంది ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని అవి కూడా వెలుగులానే ఉన్నాయి. ముఖము సూర్యునిలా ప్రకాశిస్తుంది, వేసుకున్న వస్త్రాలన్నీ వెలుగులా ప్రకాశిస్తున్నాయి. అంటే ముఖం అంటే తల నుండి పాదాల వరకు కూడా ఒక వెలుగులా ఉన్నారు ఆయన. రూపాంతరం చెందడము అంటే సంపూర్ణంగా మారిపోయి ఒక వెలుగులా ఉండాలి మనం. లోపల చీకటి సంబంధమైనవేమీ లేనప్పుడు, లేక చీకటి సంబంధమైన వాటన్నిటిని తీసివేసినప్పుడు, విసర్జించినప్పుడు ఆటోమేటిక్గా వెలుగులా ఉంటాం మనం. అంతలా మార్పు చెందుతున్నామా? మన ముఖం అలా మారుతుందా? మన కళ్ళు మంచినే చూడగలిగి ప్రకాశించేలా, ఎవరైనా మన కళ్ళను చూస్తే అమ్మోయ్ వాళ్ళకి నేను అబద్ధం చెప్పలేనండి,
నేను వాళ్ళని మోసం చేయలేనండి, వాళ్ళ చూపు నేను భరించలేనండి అనుకునేలా. అంటే ఎప్పుడు అనగలరా మాట? ఆ వ్యక్తి అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా జాగ్రత్తగా బ్రతుకుతున్నప్పుడు అంత నిజాయితీ కలిగిన వారి ముఖం మనం చూడలేం. అలాంటి స్థితిలో మన పరిస్థితి ఉందా? మనం అలా రూపాంతరం చెందినట్లున్నామా? నిజంగా మన మనసు మారిందంటున్నాలే కానీ మన ముఖాలను చూస్తే ఎవరైనా అబ్బాయి ఎంత బాగున్నారండి, మీ ముఖం చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందండి, మీరు చాలా కల్మషం లేని వారిలా ఉన్నారు, చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు, నిస్వార్థంగా మాట్లాడుతున్నారు అని ఎదుటివారు చెప్పగలిగేలా మన ముఖ కవళికలు కనబడుతున్నాయా? మన ప్రవర్తన కనబడుతుందా? అది రూపాంతరం. రూపాంతరం అంటే ఆపాదమస్తకం, శరీరంతో పాటు మనసు కూడా మారిపోవాలి. శరీరము, మనసు, ఆత్మ అన్నీ మారి ఒక ప్రత్యేకమైనది కదా. వాళ్ళని చూసి వాళ్ళు ఎలా అయిపోయారు? అసలు వాళ్ళను చూడలేనంత పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. మనం తర్వాత చదువుకుంటే అంత గొప్ప ప్రకాశమానముగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు కదా. ఆ క్రీస్తును ధరించానని చెప్తున్న మనలో అలాంటి మార్పు కనబడుతుందా? అలా కనబడిన రోజు, అంతటి మార్పును మనం చెందిన రోజు, మన ముఖాన్ని చూసినప్పుడు వీళ్ళు దేవుని పిల్లలు అనుకుంటా, వీళ్ళు నిజాయితీగా ఉంటారనుకుంటా, వీళ్ళని ఏదడిగినా బాగుంటుందనుకుంటా అనే ఒక అభిప్రాయాన్ని మనం సమాజానికి ఇవ్వగలుగుతున్నామా? అంతలా మార్పు చెందితే ఈ లోక మర్యాదను మనం అనుసరించము. అందరూ చేస్తున్నారు కదండి, నేను చేస్తే ఏముంది అనే మాట మన నోట రాదు. వాళ్ళండి లోకంలో ఉన్నారు కాబట్టి చేస్తారు, కానీ నేను దేవుని బిడ్డను కదా, నేను అలా ఉండకూడదు కదా, నేను అలా చేయలేను కదా, నేను అలా చేస్తానని మీరు ఎలా అనుకున్నారు, ఇది నాకు విరుద్ధం కదా అని మనం మాట్లాడగలిగేలా ఉంటాం. అంతేగాని ఈ సమాజంలో ఉన్నాను కదండి, వాళ్ళు అలాగే చేస్తున్నారు కదండి, వాళ్ళు చేసేదే నేను చేస్తాను, వాళ్ళు చూపించేదే నేను చూపిస్తాను, వాళ్ళు మాట్లాడేదే నేను మాట్లాడతానంటే నీ మార్పు దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవునికి నచ్చిన సేవ చేసే స్థితిలో లేదనమాట. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, నా మనస్సు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా, ఎవరైనా సలహా ఇస్తే తీసుకోవాలనుకుంటున్నా, నేను ఇచ్చే బహుమానము పొందడానికి అర్హత కలిగిన వారికి ఇవ్వాలనుకుంటున్నా. అయితే ఇవి నేను చెయ్యాలి అంటే ఒక వ్యక్తి మార్పు చెందాలి, రూపాంతరము చెందాలి. రూపాంతరం చెందడమే కాదు, అతడు పాతవి విసర్జించాలి, ఈ లోక మర్యాదను విసర్జించాలి, ఆచారాలను ప్రక్కన పెట్టాలి. నేను మారానండి, కానీ ఇంకా నా బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు, తల్లిదండ్రులు, అత్తమామలు మారలేదు కదా, కాబట్టి నాకు తప్పదు అని కొన్ని నువ్వు ఆచరిస్తూ ఉండుంటావేమో. అలా చేస్తే నువ్వు మార్పు చెందినట్టు కాదు. అలాంటి నిన్ను చూసి వారెవరూ మార్పులోనికి రారు. ఈరోజు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే, మీరు రూపాంతరము పొందితే నా ఇష్టాన్ని, నా మనస్సుని తెలుసుకుంటారు, అప్పుడు మీరు చేసే సేవ నాకు నచ్చుతుంది అని. అంటే అప్పటి వరకు మనం చేసే సేవ ఆయనకి నచ్చదా? ఈలోపు నువ్వు పాటలు పాడినా ఆయనకి నచ్చదా? నువ్వు వాక్యం చెప్పినా ఆయనకి నచ్చదా? నువ్వు పరిచర్యకు ఖర్చు పెట్టినా ఆయనకి నచ్చదా? నచ్చదు. ఎందుకంటే ఆయన మొదట కోరేది మనలోని పరిపూర్ణమైన మార్పుని, సంపూర్ణమైన మార్పుని, రూపాంతరము చెందిన స్థితిని ఆయన మన నుండి కోరుకుంటున్నారు. కాబట్టి పౌలు గారు రోమాలో ఉన్న పిల్లలకు చెప్పిన అద్భుతమైన విషయాలు ఏంటి అంటే, అమ్మో ఆయన జ్ఞానం మనం ఎక్కడ అందుకుంటామండి, ఆయన మనసు మనకెక్కడ అర్థమవుతుందండి, ఆయనకు మనం ఎప్పుడు ఆలోచన చెప్పగలమండి, మనం ఆయన నుండి ప్రతిఫలాన్ని ఎక్కడ పొందగలమండి అనుకునే వారందరికీ చెప్తున్న మాట ఏంటి అంటే, ఇవన్నీ నువ్వు పొందొచ్చు ఎప్పుడు? సజీవ యాగముగా నీ దేహాన్ని సమర్పించినప్పుడు, నెంబర్ 1. నెంబర్ 2, ఆచారాలను ప్రక్కన పెట్టినప్పుడు. నెంబర్ 3, మారు మనస్సు పొంది రూపాంతరం చెందినప్పుడు. మళ్ళీ చెప్పనా? దేవుని మనస్సు మనకి ఎప్పుడు తెలుస్తుంది? దేవునికి మనం ఎప్పుడు సలహా ఇవ్వగలం? దేవుడు మనకెప్పుడు ప్రతిఫలాన్ని ఇస్తారు? ఎప్పుడు మన సేవను ఆయన మెచ్చుకుంటారు? ఎప్పుడు తన ఇష్టాన్ని మనకు తెలియచేస్తారు అంటే, మనం 3 పనులు చేయాలి. ఆచారాలను ప్రక్కన పెట్టాలి,
శరీరాన్ని సజీవంగా, పరిశుద్ధంగా, అనుకూలంగా మార్చి దేవునికి అప్పగించాలి. 3, మనస్సును మార్చుకొని నూతన పరచబడి రూపాంతరము చెందిన వారిలా మనం మారాలి. అంటే యేసుక్రీస్తు వారిలా మనం మారితే దేవుని మనస్సు మనకు కూడా అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారికి అర్థమైందిగా ఈ లోకంలో బ్రతికినప్పుడు దేవుని మనస్సు ఏంటో, దేవుని ఇష్టాలేంటో. దేవునికి ఇష్టమైనవి చాలా ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే నలగగొట్టబడుట యెహోవాకి ఇష్టం. ఈ సంగతి యేసుక్రీస్తు వారికి అర్థమయ్యింది. అలాగే యేసుక్రీస్తు వారు దేవునికి ఒక సలహా ఇవ్వగలిగారు. దేవుని నుంచి వచ్చే ప్రతిఫలాన్ని కూడా పొందగలిగారు. ఎలా అంటారేమో. దేవుని ఇష్టం ఏంటి అంటే నలగొట్టబడటం అనే సంగతి యేసుక్రీస్తు వారికి అర్థమైంది. 2, యేసుక్రీస్తు వారు తండ్రికి సలహా ఇచ్చారంటే ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు నాయనా. ఇంకా ఇప్పటి వరకు మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు మన కొరకు. అది ఒక రకంగా చెప్పాలంటే సలహా లాంటిదే కదా. ఈ సంవత్సరం కూడా ఉండని మారతాడేమో అన్నారు అంటే సలహా లాంటిదే. 3వది, దేవుడిచ్చే ప్రతిఫలాన్ని ఆయన ముందుగా ఇచ్చి పొందుకోవడానికి కారణం ఏంటి అంటే తన శరీరమును పరిశుద్ధమైనదిగా తండ్రికి అప్పగించటం వలన మరణించే ముందు ఆయన అడిగారు, నీ యొద్ద ఒకప్పుడు నాకు ఎలాంటి మహిమ ఉందో తిరిగి దాన్ని ఇవ్వవా అని అడిగితే తప్పకుండా ఇచ్చారు. నా కుడిపార్శాన్ని కూర్చోనాయన అని అవకాశం ఇచ్చారు. ఇలా చేయడానికి కారణం మనం ప్రారంభంలో అబ్రహాము గారిని చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే వారికిలా మనం బ్రతకగలిగితే, ఒక అబ్రహాము గారిలా, ఒక యేసుక్రీస్తు వారిలా, ఇలా తీసుకుంటే నీతిమంతులు భక్తిపరులైన వారందరి జీవితాలు తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే దేవుని మనస్సును వారు తెలుసుకున్నారు, దేవునికి ఒక ఆలోచన చెప్పగలిగారు, ఒక సలహాని ఇవ్వగలిగారు, దేవుని నుంచి వచ్చే ప్రతిఫలాన్ని పొందగలిగారు. అంటే కారణం వారు సజీవయాగంగా తమ దేహాలను సమర్పించడంతో పాటు ఈ లోక మర్యాదను అనుసరించకుండా మార్పు చెందిన వారే, రూపాంతరము చెందిన వారిగా జీవించారు. కాబట్టి ఈరోజు మనం అలా ఉంటే ఇవన్నీ మనకి సాధ్యమే. ఇవి మనకు సాధ్యపడట్లేదు అంటే అర్థం మనం అలా లేమని. పేరుకు మాత్రమే మారు మనసు పొందాం, పేరుకు మాత్రమే బాప్తిస్మం తీసుకున్నాం, కానీ ఒక్కరోజు కూడా దేవుని ప్రేమను ప్రపంచానికి చెప్పడానికి మనం ప్రయత్నం చేయట్లా. దేవుని గురించి చెప్పడానికి కానీ, లేక మనం తెలుసుకున్న సత్యాన్ని చెప్పడానికి కానీ సమాజానికి మనం ప్రయత్నం చేయట్లా. అవి తప్ప మిగిలినవన్నీ ప్రపంచానికి తెలియజేయడానికి మనం ఇష్టపడుతున్నాం. మన ఇళ్లల్లో, మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన వ్యక్తిగత జీవితంలో జరిగిన ప్రతిదీ నలుగురికి తెలియచేయాలనుకుంటాం. మనం ఏదైనా ఒక ఉద్యోగాన్ని సంపాదించామనుకోండి, వెంటనే దాన్ని మనం స్టేటస్లో పెడతాం. లేదు మనకి వివాహం అయిందనుకోండి, ఆ వ్యక్తి ఆ ఫోటో పెట్టడానికి ఇష్టపడతాం. లేదు దేవుడు మనకి గర్భఫలం ఇచ్చారనుకోండి, దాన్ని పెట్టడానికి ఇష్టపడతాం. లేదా మనకి ఏదైనా సన్మానం జరిగిందనుకోండి, దాన్ని పెట్టడానికి, అంటే వీటిని ప్రపంచానికి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాలే కానీ మార్పు చెందిన నీ జీవితాన్ని గురించి ఒక్క మాట నువ్వు దేవుని గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నావా? మరి నువ్వు మార్పు చెందావని ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? నువ్వు నమ్మిన దేవుడే గొప్ప దేవుడని ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? ఓ ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నారా వీళ్ళని ఎదుటి వారికి ఎలా అర్థమవుతుంది? ఆలోచిస్తున్నారా? మనం మార్పు చెందామే కానీ మారాము అనడానికి సాక్ష్యంగా ఏ పని మనం చేయట్లేదు దేవునికి సమాజానికి కనిపించేలా. ఎందుకంటే మన క్రియలు సమాజానికి కనిపిస్తేనే కదా దేవునికి మహిమ. మనం మత్తయి సువార్త 5లో చదువుకునే విషయం అదే. మన సత్క్రియలను, మన చుట్టూ ఉన్న మనుషులు మన సత్క్రియలను చూసి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరచాలి. మరి మన సత్క్రియలు చూసి అంటే మనం లోక సంబంధమైన వాటిని మాత్రమే చూపిస్తూ ఉంటే దేవునికి మహిమ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అందుకే దేవునికి మహిమ రావట్లేదు అంటే దేవుని ఇష్టాలు ఇంకా మనకు తెలియలేదు. దేవుని ఇష్టం మనకు తెలియలేదు అంటే ఆయన మనస్సును తెలుసుకునే ప్రయత్నం మనం చేయట్లేదని అర్థం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు మారాలి, నాకు నచ్చినట్లు బ్రతకాలి, మీ బ్రతుకు సమాజానికి కనబడాలి, సమాజము నుండి నాకు మహిమ రావాలి. మీరు చేసే పనులను బట్టి సమాజము నుండి నాకు మహిమ రావాలి. మళ్ళీ చెప్తున్నా, మనం చేసే పనులను బట్టి మన ద్వారా దేవునికి మహిమ కాదు, మనం చేసే పనులను బట్టి చుట్టూ ఉన్న సమాజము దేవుని మహిమపరచాలి. వీళ్ళ దేవుడే దేవుడు, వీళ్ళు నమ్మిన దేవుడే దేవుడు, వీళ్ళు అనుసరిస్తున్న దేవుడే గొప్ప దేవుడు అని చెప్పాలి.
కానీ మన దేవుణ్ణి గొప్పవాడు అని సమాజానికి చెప్పే ప్రయత్నం మనం ఎప్పుడు చేస్తున్నాం? ఏ విషయంలో చేస్తున్నాం? ఆలోచించండి. మనము దేవునికి మహిమ తెచ్చే పనులు చేస్తున్నామా? ఒకవేళ చేస్తే అవి నలుగురికి తెలుస్తున్నాయా? మన గొప్పతనం తెలియాలనుకోవట్లా. దేవుని విషయంలో మనం చేసే పనులు, మార్పు చెందిన తర్వాత మన జీవితంలో జరిగిన ఆ మార్పుని మనం సమాజానికి తెలియచేస్తే, మాట ద్వారా, తలంపు ద్వారా, క్రియల ద్వారా మనం చేసేవి తెలియచేస్తే, వాటిని చూస్తున్న మనుషులు దేవుణ్ణి మహిమపరచాలి ప్రియులారా. అలాంటి మార్పు దేవుడు మనలో కోరుతున్నది. మన దేహం, మన మనస్సు, మన ఆత్మ కల్మషము లేనివై రూపాంతరము చెంది ఒక వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు మాత్రమే దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది. ఈ లోక మర్యాదను మనం అనుసరించము, సజీవ యాగంగా మన శరీరాలను దేవునికి సమర్పించగలము. ఆచారంగా, అలవాటుగా, అవసరాల కొరకు చేసే వాటి వలన దేవుడు సంతోషించేవారు కాదు, ప్రతిఫలం ఇచ్చేవారు అంతకంటే కాదు. ఈ దేహాన్ని ఇచ్చింది దేవుడు, ఇది ఆయన పని కొరకే వాడబడాలి అని గుర్తించి పరిగెత్తేవాడిని దేవుడు మెచ్చుకుంటానంటున్నారు, తన మనస్సును చెప్తాను అంటున్నారు. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేద్దామా? ఆయన మనస్సును తెలుసుకుని ఆయనకు నచ్చినట్లు బ్రతికి ఆయన ఉన్న చోటుకి వెళ్ళాలనుకునేవారు ఎంతమంది ఉన్నారు? ఈ రాత్రి దేవుడే మనతో మాట్లాడుతున్న విషయం. నా దగ్గరికి రావాలని మీలో ఎంతమందికి ఉంది? నా దగ్గరికి రావాలంటే భూమి మీద నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చాలి. నా ఇష్టమేంటో నీకు తెలియాలి అంటే నా మనస్సు నీకు తెలియాలి. నా మనస్సు ఏంటో నీకు తెలియాలి అంటే నీ శరీరం నాకు ఇవ్వాలి. మరి ఇద్దామా మన శరీరాలు? ఎక్కడున్నాయి? అన్నీ అరిగిపోయాయి. అవయవాలన్నీ కుటుంబం కోసం చేయడానికో, సమాజం కోసం చేయడానికో పరిగెత్తి 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 అన్నీ అరిగిపోయాయి. ఇంక నేను ఎక్కడ చేయగలనండి అంటున్నారా? చెయ్యాలి అన్న మనసు వస్తేనే దేవుడు మనకు అవకాశం ఇస్తారు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన మనస్సులను మార్చుకుని దేవునికి ఇష్టంగా ఈ భూమిపైన బ్రతికి ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఇక్కడ ఉండగానే సమస్తాన్ని మనకు తెలియజేయడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, తెలుసుకుందాం, దేవుడిచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.